దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడానికి ముందు ఏం చూస్తాడని చెప్పాను? ఆసక్తి. దేవుని ప్రేమించే హృదయం. ప్రియమైన బిడ్డ, సేవ చేయాలని నీకుంటే అయ్యగారు నేను సేవ చేస్తా, అమ్మగారు నేను సేవ చేస్తా అని మనుషుల దగ్గర రావటం కాదు. సేవ చేయాలి, దేవుని కొరకు బ్రతకాలన్న ఆరాటం నీకుంటే ఆ దేవాసక్తి నీలో కనపడుతుంటుంది, సత్యాసక్తి కనపడిద్ది. నీకు ఏ విధంగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడో ఆ విషయంలో నీకు ఆసక్తి కలిగిద్ది. ఒక ప్రార్థనా పరురాలిగా, ప్రార్థనా పరుడిగా, ప్రార్థనా సేవ కొరకు దేవుడు నిన్ను కోరుకున్నట్టయితే ప్రార్థన మీద నీ ఆసక్తి పోతుంటుంది. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, అనేక మందిని ప్రార్థన కొరకు సిద్ధపరచాలని ఆ మైండ్ వస్తుంటుంది. దేవాసక్తి, నీ ఆసక్తిని బట్టి ఏదో ఒక విషయంలో నీకు భారాన్ని పెడతాడు ఆయన. ముందైతే నీ గుండెలో దేవుని పట్ల ఆసక్తి ఉంది, దేవుని సేవ పట్ల ఆశ ఉంది. ఉన్న ఆశను బట్టి నువ్వేం చేస్తావు తెలుసా? క్రియ చూపిస్తుంటావు. ఆ లక్షణాలు కనపడుతుంటాయి. ఇంటికాడ ఉండబుద్ధి కాదు, ఖాళీ ఉంటే ఇంటికాడ ఉండబుద్ధి కాదు, పనికిమాలి సినిమాలు పెట్టుకొని చూడబుద్ధి కాదు. ఖాళీ దొరికితే మందిరానికి పోదాం, మందిరానికి పోదాం, మందిరానికి పోదాం, మందిరానికి పోదాం లాగుతుంటుంది మనసు. ఖాళీ ఉంటే పరిశుద్ధుల్ని కలుద్దాం, ఖాళీ ఉంటే దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, నోట్స్ రాద్దాం, విషయాలు సేకరిద్దాం. లక్షణాలు కనపడుతుంటాయి. ఏ లక్షణాలు? జాతి లక్షణాలు కనపడుతుంటాయి. ఇది జాతి కూడా పూరి కూడా అని దేవుని సంబంధమైన లక్షణాలు కనపడుతుంటాయి. లోకస్తులు పిలిచినా పోడు. రారా లేస్తే చర్చి అంటావు, రావా ఇటు పోదాం రా అంటే పోండిరా బాబు, పోండి, పోయి ఆ చెత్త తిరుగుళ్ళని మీరు తిరగండి, నా వల్ల కాదు, నాకేందో ఆయన సన్నిధే ఇష్టం, నాకు అక్కడే వెళ్ళాలా, ఆడే ఏదో ఒకటి చేయాలా అని ఏ కాడికి దేవుడి సన్నిధిని ఎత్తుక్కుంటా ఉంటాడు, దేవుని పాదాల దగ్గర కాచుకుంటా ఉంటాడు. ఆ పని ఈ పని అది ఇదని దేవుని సన్నిధిని వదలడు. ఇది దేవుడు ఫస్ట్ కనిపెట్టేది. మనలో ఉన్న ఆసక్తి దేవుడు కనిపెడతాడు, కనిపెట్టి బాధ్యతలు అప్పచెప్తాడు. దావీదు ఆసక్తి కడుపులో పుట్టక మునిపే గుర్తెరిగి అప్పుడే డిసైడ్ చేశాడు.